చాలా పెద్ద పెద్ద హీరోలను తయారు చేశారు. మీ అబ్బాయి వైభవ్ని ఆ స్థాయిలో హీరోని ఎందుకు తయారు చేయలేకపోయారు? ఆయన్ని మీరు ప్రోత్సహించడానికి ముందు ముందు ఏం సినిమా చేయబోతున్నారు ఆయనతో కలిసి మీరు? అంటే ఇప్పుడే జస్ట్ ఎంట్రీ కదమ్మా, ఇంకా చాలా టైం ఉంది వాడికి. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది మనం ముగించేలోపు. మొదటి క్వశ్చన్, మీ హీరోల్లో న్యాచురల్లీ మీకు బాగా నచ్చిన వారెవరు వీరిలో? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. నలుగురు నాకు బాగానే ఉంటారండి. నలుగురు బాగానే నన్ను ఎప్పుడు చాలా గౌరవంగా చూసుకున్నారు. నేను షూటింగ్ చేసేటప్పుడు, నేను సినిమాలు చేసేటప్పుడు నలుగురు నాతో చాలా హ్యాపీగా. ఒక్కరి పేరు చెప్పాలంటే నేను చెప్పలేను, ఎందుకంటే అందరూ బాగా ఉన్నారు నాకు. ఈ మీ తరం దర్శకుల్లో మీకు బాగా పోటీగా భావించిన డైరెక్టర్, మీరు భావించిన డైరెక్టర్? నాకు రాఘవేంద్రరావు గారండి. పోటీ అంటే నేను ఆయన దగ్గర పనిచేశాను. పనిచేసిన తర్వాత ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఒక 5 yearsకి నేను డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత ఇద్దరం పోటాపోటీగా సినిమాలు తీసేవాళ్ళం. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా బ్రహ్మాండంగా చేసేవయ్యా, ఎవరైనా స్టోరీ రాసింది చెప్పు, నాకు కూడా చెప్పు అని. అంత చాలా అసలు ఎప్పుడు ఒక ఈగో ఇది కానీ, నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడే ఇతనితో ఇంత మాట్లాడడం అవసరమా, అట్లా ఎప్పుడు ఉండదండి అతనికి. మీ హీరోయిన్స్లో మీకు బాగా సన్నిహితులు, మీకు బాగా నచ్చిన వారు? రాధ, రాధిక, భానుప్రియ, మాధవి. రాధిక అండి, అద్భుతమైన నటి. అసలు ఫస్ట్ న్యాయం కావాలప్పుడు మాత్రం షార్ట్ అయిపోగానే వెళ్ళి దూరంగా కూర్చుని ఇంగ్లీష్ బుక్ ఏదో చదువుకుంటూ ఉండేది. అమ్మాయితో కష్టం అనుకున్నాం. తర్వాత నెమ్మదిగా సినిమా హిట్ అయ్యి ఆంధ్రదేశం టూరు తిరుగుతున్నప్పుడు నెమ్మదిగా పక్కకి వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. ఇక అది పెద్ద హిట్ అయిపోయి ఇమ్మీడియట్గా అది 100 days రోజు కిరాయి రోడీలు అనే సినిమా ఓపెన్ చేసాం. ఇక ఆ కిరాయి రోడీల టైంకి ఏంట్రా అనే లెవెల్కి వచ్చేసింది. నేను కనిపిస్తే ఫుల్గా నా పేరు చెప్పలేదు, గోగోరెడ్డి అని గట్టిగా చేస్తుంది. మీ సినిమాల్లో సీక్వెల్ తీయాలనుకుంటే న్యాచురల్లీ ఖైదీయా, దొంగమొగుడా, రక్తాభిషేకమా, అల్లరల్లుడా? ఖైదీ చేయొచ్చండి. అల్లరల్లుడు అఫ్కోర్స్ నేను 5 సినిమాలు చేశానండి అత్త కాంబినేషన్లో. అత్త బేస్ చేసి 5 సినిమాలు సూపర్ హిట్లు. సో అది ఎప్పుడు చేసినా నేను 100% సక్సెస్ చేయగలను, ఇది నాకుంది. ఇప్పుడున్న డైరెక్టర్స్లో వీరిలో మీకు బాగా నచ్చిన వారెవరు? రాజమౌళి, వినాయక్, పూరి జగన్, సీను వైట్ల. రాజమౌళి ప్రతి సినిమాలోనూ కొత్త బ్యాక్డ్రాప్ చూపించాలి, కొత్త ఇది చూపించాలనేది ఎక్కువ చూపిస్తుంటాడు. నాకు తర్వాత నచ్చిన డైరెక్టర్స్లో పూరి అండి, బాగా విషయం ఉందండి అతని. మీకు జీవితంలో తీరని కొరత ఏమన్నా ఉందా సార్? అట్లా ఏం లేదండి, నేను అనుకున్నాన్ని చేసుకుంటూ వచ్చాను. 100 ఫినిష్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. త్వరలో మీరు యాక్షన్లోకి రాబోతున్నారు, వెయిట్ ఫర్ ఇట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.